నమస్తే. దాదాపు 5.5 నెలల తర్వాత కవితకి బెయిల్ వచ్చింది. సో ఎక్కడ చూసినా కూడా కవిత బెయిల్, బీజేపీ బీఆర్ఎస్ విలీనం, లేకపోతే 2 పార్టీలు కుమ్మక్కై కవితని రిలీజ్ చేసినాయి, లేకపోతే ఇవన్నీ ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మరోవైపు హైడ్రా బుల్డోజర్లతో అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చేస్తుంది. సో ఇవన్నీ మాట్లాడదాం మనం. నాతో పాటు హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి గారు ఉన్నారు, డిస్కస్ చేద్దాం. మేడం నమస్తే. ముందుగా కవిత బెయిల్ వచ్చింది మేడం, ఎలాంటి ఆంక్షలు ఉంటాయి, ఎట్లా ఉండాలి ఇప్పుడు కవిత? అంటే కవితకు బెయిల్ ఏ బెయిల్ అయినా కండిషనలీనే ఉంటుంది, ఆంక్షలతో కూడిన బెయిలే ఉంటుంది. ప్రతి బెయిల్లో ఆంక్షలు కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు కవిత బెయిల్ ఆర్డర్ని అయితే నేను చూడలేను, కానీ ఆంక్షలతో కూడిన బెయిల్ అంటే ఇక మేబీ ఆంక్షలు ఏంటంటే ప్రాబబ్లీ ట్వైస్ అ మంత్ ఏందో వెళ్ళి రిపోర్ట్ చేయాలి, లేకపోతే సర్టన్ జ్యూరిస్డిక్షన్ అంటే ఢిల్లీనో హైదరాబాదో, అంటే ఒక రెస్ట్రిక్టెడ్ మూవ్మెంట్ ఉంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళరాదు, బయట దేశాలకు అసలుకే వెళ్ళరాదు అన్నట్టు ఉంటుంది. అప్పుడు ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా కానీ పర్మిషన్లు తీసుకొని అదంతా ఉంటుంది. సో పాస్పోర్ట్ నాకు తెలిసి, అంటే నా అంచనా ప్రకారము పాస్పోర్ట్ సీజ్ చేసి ఉంటారు. ఓకే. అంటే రెగ్యులర్గా ఒకవేళ ఫ్లైట్ రిస్క్ ఉండే అవకాశాలు ఉంటే పాస్పోర్ట్ని జప్తు చేస్తారు. సో రెస్ట్రిక్టెడ్ మూవ్మెంట్ విదిన్ ద కంట్రీ ఓన్లీ. ఢిల్లీ, హైదరాబాద్, అంటే తెలంగాణలో, దెన్ ఢిల్లీ అట్లుండొచ్చు. రెస్ట్రిక్టెడ్ మూవ్మెంట్తో పాటు ఈడీ వాళ్ళకు, సిబిఐ వాళ్ళకు లైక్ ఐ సెడ్ ఆల్టర్నేట్ వీక్స్ అన్నా, వీక్లీ మంత్లీ ట్వైస్ అన్నా అట్లా రిపోర్ట్ చేసుడు, అంటే ఇటువంటి ఆంక్షలు ఉండొచ్చు. అండ్ ప్లస్ ఒక హెఫ్టీ బెయిల్ బాండ్ అయితే ఉంటుంది. ఇది ఒక పెద్ద కేసు, చాలా ఫైనాన్షియల్ రామిఫికేషన్స్ అండ్ ఫైనాన్షియల్ కరప్షన్కి సంబంధించిన కేసు కాబట్టి బెయిల్ ఒక పెద్ద సెక్యూరిటీ డిపాజిట్ తీసుకొని ఇచ్చి ఉంటారు. సో ఇవి రెగ్యులర్గా అన్ని కేసులలో ఆంక్షలతో కూడిన బెయిలే ఉంటుంది. కానీ పాస్పోర్ట్ సీజ్ చేసే అంత ఉంటుంది అనుకోవచ్చా? ఇందులో బయట దేశాలకు వెళ్ళకూడదు, తెలంగాణలోనే తిరగాలి, లేకపోతే ఢిల్లీకి వెళ్ళొచ్చు, ఇట్లా? ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇది నేషనల్, ఇది ఒక పెద్ద నేషనల్ కరప్షన్. అంటే కరప్షన్ అంటే ఇక్కడ నేను కవిత అక్యూజ్డ్ అని అదేంది చేసింది అని అంటలేను, చేయలేదు అంటలేను. ఆమెకు అగేన్స్ట్ కేసు ఉంది. షీ ఈజ్ అ ప్రైమ్ అక్యూజ్డ్ ఇన్ అ నేషనల్ కరప్షన్. అంటే ఇండియాలోనే ఇది తెలంగాణ నుంచి ఢిల్లీకి, పంజాబ్కి, గోవాకి పారకపోయిన ఫైనాన్షియల్ కరప్షన్ అండ్ ట్రాన్సాక్షన్స్. సో ఖచ్చితంగా ఒకవేళ పాస్పోర్ట్ గిట్లా సీజ్ చేసి ఉండకపోతే నాకైతే ఆశ్చర్యంగానే ఉంటుంది. లేకపోతే పాస్పోర్ట్ సీజ్ చేయకుండా లుకౌట్ సర్క్యులర్లు ఇష్యూ చేసి మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ చెయ్యరాదు అనేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో కానీ డెఫినెట్లీ రెస్ట్రిక్టెడ్ మూవ్మెంట్ తెలంగాణ మొత్తం. అంటే కవిత ఈజ్ అన్ ఎమ్మెల్సీ, తనకు అంటే ఒక రాజకీయ పరపతి ఉంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి కూడా ఉంది. సో ఆమె సడన్గా ఇట్లా ఎక్కడికో మాయం అయిపోతుంది అన్నట్టు కాదు. కానీ ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళే అవకాశాలు కొంచెం డేంజరస్ అవుతాయి. కాబట్టి అవుట్ ఆఫ్ ఇండియా మీద ఖచ్చితంగా రెస్ట్రిక్షన్ ఉండే అవకాశాలు ఉంటాయి. పొలిటికల్ స్టేట్మెంట్స్ ఎంతవరకు పరిధి ఉంటుంది, ఎంతవరకు ఈమె పొలిటికల్గా ఇంతకు ముందులాగా చేసే అవకాశాలు ఉంటాయా? దీనికి కూడా ఏమన్నా ఆంక్షలు ఉండే అవకాశం ఉందా? పొలిటికలీ ఏం ఆంక్షలు ఉండేయండి. అండ్ ఆమె స్పీచెస్ అయినా, ఎమ్మెల్సీగా అదేంటి కౌన్సిల్ మీటింగ్స్కి వెళ్ళడం అయినా, లేకపోతే కౌన్సిల్ సమావేశం అయినప్పుడు ఆ మీటింగ్స్కి వెళ్ళడం అయినా, పొలిటికలీ కవితకు ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు చాలా తక్కువ, ఏముండయి. ఇక పాలిటీషియన్స్ ఒక్కోళ్ళనొక్కళ్ళు అనుకునడము, వాళ్ళు వీళ్ళని అది నడుస్తూనే ఉంటుంది. కానీ పొలిటికల్ ఆంక్షలు ఉండే. పొలిటికల్ ఆంక్షలు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు ఇది ఒక పెద్ద క్రిమినల్ కేసు. ఈ కేసు ఒకవేళ కన్విక్షన్కి దారి తీస్తే
కొన్ని పనిష్మెంట్స్ ఉంటాయండి. అంటే లాస్ట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో అంటే జూలై 1 కన్నా ఉన్న ఐపీసీ క్రిమినల్ ప్రొసీజర్ కోడే అయినా సరే, ఇప్పుడున్న పిఎన్ఎస్ఎస్ అయినా సరే, కొన్ని చిన్న చిన్న క్రైమ్స్లో అంటే ఒక ఫైన్ ఇది అది దాంట్లో కన్విక్ట్ అయిన పాలిటిషియన్స్కి మళ్ళోసారి మీరు కాంటెస్ట్ చేయొచ్చు, దానికి ప్రాబ్లం లేదు. కానీ ఇటువంటి కేసులో ఒకవేళ ఇప్పుడు కవిత ఇస్ అన్ అండర్ ట్రయల్, ఆమె షీ ఈజ్ ఓన్లీ అన్ అక్యూజ్డ్, ఆమె వన్ ఆఫ్ ద మెయిన్ సస్పెక్ట్స్, మెయిన్ అక్యూజ్డ్, ఆమె అండర్ ట్రయల్ కాబట్టి కవితకు ఇప్పుడు పొలిటికలీ అంటే ఎమ్మెల్సీ పదవికైనా లేకపోతే ఇంకో ఏ పొలిటికల్ యాక్టివిటీకైనా రెస్ట్రిక్షన్స్ ఉండదు యథావిధిగా. ఉన్న రాహుల్ గాంధీ కూడా అంతే కదా, రాహుల్ గాంధీని పీకి పడేయవలసి ఉండే కానీ ఆయన స్టే తెచ్చుకుండు బ్యాన్ మీద టు కంటిన్యూ. సో రాహుల్ గాంధీది కూడా ఒకవేళ తేలితే ఆయన అదేంది, ఒకవేళ అపెలేట్ కోర్టు ట్రయల్ కోర్టు ఆర్డర్నే రీఐటరేట్ చేసి అంటే ట్రయల్ కోర్ట్ ఆర్డర్నే కన్ఫర్మ్ చేస్తే ఇక రాహుల్ గాంధీ ఈజ్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్. అలాగే కవితది కూడా ఇప్పుడు ట్రయల్ అయ్యే కల్లా టైం పడుతుంది. అండ్ వెనెవర్ ట్రయల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎండ్ అయినా ట్రయల్లో కవిత కన్విక్ట్ అయితే అప్పుడే తన పొలిటికల్ ఐడెంటిటీకి పొలిటికల్ కెరియర్కి ప్రాబ్లం వస్తుంది. అప్పుడు మన కాన్స్టిట్యూషన్లో ఇంకా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో అప్పుడు యు ఆర్ బార్డ్ ఫ్రమ్ కాంటెస్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎలక్షన్స్ ఆర్ హోల్డింగ్ ఎనీ పబ్లిక్ ఆఫీస్, ఎస్పెషలీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ అన్నమాట. ఓకే, ముఖ్యంగా కొంతమంది అంటే బెయిల్ వచ్చిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ నాయకులతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న కొన్ని అంశాలు అంటే ఏమనిపిస్తుందంటే ఇక్కడ లిక్కర్ కేసు లేదు, లిక్కర్ స్కామ్ లేదు, ఏం లేదు, కావాలనే బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు కలిసి లేకపోతే కేసీఆర్ని మానసికంగా ఇబ్బంది పెట్టడానికే ఈ లిక్కర్ కేసు అనేది క్రియేట్ చేసి కవితను అందులో ఇరికిచ్చారనే ఆరోపణలు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. ఒకవేళ లిక్కర్ కేసు లేదనుకుందాం, లిక్కర్ చేయలేదనుకుందాం, దందా చేయలేదనుకుందాం, కానీ దాదాపు 160 రోజుల నుంచి 5.5 months జైల్లో ఉంది. అట్లా ఉంచే అధికారం ఉందా ఎవిడెన్స్ లేకుండా? ఎవిడెన్స్ లేదని ఎవరన్నారు? ఎవిడెన్స్ ఉన్నదని చెప్పేసి మళ్ళీ కోర్టులు మీకు ఇప్పుడు బెయిల్ ఇచ్చుడు పాసిబుల్ కాదని చెప్పేసి ఇన్నిసార్లు నాకు తెలిసి కవిత అట్లీస్ట్ 8 సార్లు బెయిల్కి అప్లై చేసి ఉంటుంది. అంటే నేను జస్ట్ రఫ్ ఎస్టిమేట్ వేస్తున్నా, మార్చ్ నుంచి ఇప్పటిదాకా ఆమె క్వాష్ పిటిషన్ వేసింది. ఆమె లేని అంటే ఆల్రెడీ అప్పుడు లాస్ట్ ఇయర్ వేసిన కేసులో నాకు స్టే ఉందని చెప్పేసి ఆ అబద్ధము కూడా చెప్పింది. కానీ సుప్రీంకోర్టు అయినా, ఢిల్లీ హైకోర్టు అయినా, ఈడీ కోర్టు అయినా, సిబిఐ కోర్టు అయినా ఇవన్నిటినీ హోసిపుచ్చింది. సో బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా ప్రజలకు తెలుసండి, కాంగ్రెస్ బీజేపీ పాలు నీళ్ళు కాదు, ఇట్స్ లైక్ చాక్ అండ్ చీజ్. చాక్ అంటే తెలుసు కదా, పల్పము, చీజ్ వెన్న, పల్పము వెన్న ఎప్పుడు కలవరు. సో కాంగ్రెస్ బీజేపీ ఐడియాలజీనే కాదు, ఏది కలవదు. ఇక్కడ ఎవరన్నా కలిసి ఉన్నారు అని అంటే బీఆర్ఎస్ కాంగ్రెసే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రత్యక్షంగా ఇండియా అలయన్స్లో లేకున్నా పరోక్షంగా ఉన్నట్టే. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచే అందరూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వచ్చేస్తున్నారు, బీఆర్ఎస్ని ఖాళీ చేసేస్తున్నారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉండి ఎటువంటి అర్హత లేకుండా అంటే ఇక పాలిటిక్స్లో సిగ్గు అనేది అయితే వదిలేసుకోవాలనుకుంటా, ఎటువంటి అర్హత లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చలామణి అవుతూనే కాంగ్రెస్ బీఫామ్ టికెట్ మీద ఎంపీ ఎలక్షన్ కొట్లాడిండ్రు. స్పీకర్ ఇప్పటి వరకు ఒక షో కాజ్ నోటీస్ ఇచ్చిన పాపాన పోలేడు. కంప్లైంట్ చేసినాము యాంటీ డిఫెక్షన్ లా కింద. చట్టం అంటే గౌరవం లేదు, న్యాయం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే అసలుకే గౌరవం లేదు, కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా. సో ఇద్దరు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఉంది. సో అండ్ మీరు ఇవాళనే చూస్తే నిన్న రాజ్యసభ హై పోల్స్ అయినాయి. రాజ్యసభలో మళ్ళీ బీఆర్ఎస్ ఎందుకు కాంటెస్ట్ చేయలేదు? సరే మీరు గెలుస్తారా ఓడతారా తర్వాత మాట, మీరు కాంగ్రెస్ గెలిచేటట్టు మీరు మీ అభ్యర్థిని ఎందుకు అక్కడ నిలబెట్టలేదు?
కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్న ఇండిపెండెంట్ సో కాల్డ్ ఇండిపెండెంట్ అభ్యర్థినో కాంగ్రెస్ పరోక్షంగా కాంగ్రెస్ అభ్యర్థినో మీరు ఎందుకు సపోర్ట్ చేసినట్టు ఇది చేసిండు. సో ఇట్స్ ఆల్ గివ్ అండ్ టేక్. అండ్ దీంతో తెలంగాణ ప్రజలను ఏదో మోసం చేసేద్దాం అనుకుంటే తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఈ దాగుడు మూతల ఆటల్లో కాన్సన్ట్రేట్ చేసే స్టేజ్లో లేరు. ఇప్పుడు మళ్ళీ కవితని అంటే విచారణలో భాగంగా మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చా కవిత? ఖచ్చితంగానండి. అంటే అరెస్ట్ కన్నా ఎక్కువ ఆమెను డెఫినెట్గా అది కూడా ఒక బెయిల్ కండిషన్ ఉంటుంది. ఇప్పుడు బెయిల్ ఎందుకు ఇచ్చిండ్రు మీరు వాళ్ళు కలిసిపోయినంటే ఇది పిల్లల ఆటనా లేకపోతే మీకు బుద్ధి జ్ఞానం ఉండే ఇది చేసిన? చాలా మంది పాలిటీషియన్స్కి అంటే అనకూడదు కానీ పొట్టిప్తే అక్షరం ముక్కల రాని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఏది నోటికి ఏది వస్తే అది వాగుతూనే ఉన్నారు. ఆమె అండర్ ట్రయల్ అంటే ట్రయల్ స్టార్ట్ కాలేదు. సో ఖచ్చితంగా ఏదైనా పెద్ద క్రైమ్ అయినా చిన్న క్రైమ్ కైనా ఇన్వెస్టిగేషన్ కోసము అరెస్ట్ చేసే అర్హత ప్రతి లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీకి ఉంది. ఆమెను ఇన్వెస్టిగేషన్ కోసం అరెస్ట్ చేసిండు. ఎస్పెషలీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ చేసిండు కాబట్టి దాంట్లో బెయిల్ ఇచ్చే అవకాశాలు కూడా చాలా దూరము అండ్ దాని స్టాండర్డ్స్ కూడా చాలా ఎక్కువ. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ అయితే కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిందాక అంటే జడ్జి క్లియర్గా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని అడుగుతారు, మీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిందా, మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేసే స్టేజ్. ఎందుకంటే ఈ ఎవిడెన్సెస్ దీంట్లో ఎట్లుంటాయి అంటే ఇట్లా హలక్ చపక్తేహి అంటారు చూడు, అంటే ఇట్లా కళ్ళు మూసి తెరుచుకునే లోపలనే చేంజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కంప్యూటరైజ్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఎవిడెన్స్ ట్యాంపరింగ్, విట్నెస్ ఇంటిమిడేషన్ మనము ఈ 2 ఏళ్లలోనే భాగవతం చూసినాము. అరుణ్ రామచందర్ పిల్లై ఎట్లా నేను అదేం గవర్నమెంట్కి సహకరిస్తా అని చెప్పేసి మళ్ళీ సడన్గా హాస్టైల్ అయిపోయిండు, మళ్ళీ గవర్నమెంట్కి సహకరించు. సో ఇటువంటి విట్నెస్ ఇంటిమిడేషన్, విట్నెస్ టాక్టిక్స్ చాలా ఉంటాయి. కవిత ఫ్లైట్ రిస్క్ అని అయితే నేను అనుకోను ఇప్పుడే, ఎందుకంటే షీజ్ అన్ ఎమ్మెల్సీ. కానీ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అండ్ విట్నెస్ ఇంటిమిడేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈడీ కేసులలో క్లియర్గా వాళ్ళు అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ దగ్గర దాదాపు పూర్తయి ఉండి వాళ్ళు ఫైనల్ రిపోర్ట్స్ ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసే క్రమంలోనే బెయిల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ అదే అయింది ఇక్కడ క్లియర్గా ఇన్వెస్టిగేషన్ 2.5 years నుంచే ఉంది. ఏంది 2022 నుంచి స్టార్ట్ అయింది, 2022 ఆగస్ట్ అనుకోవచ్చు. దాని తర్వాత కవితను అన్ని ఎవిడెన్సెస్ వాళ్ళకి ఎన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయో అవన్నీ వచ్చిన తర్వాత మొన్న 2024 మార్చ్లో అరెస్ట్ చేసిండు. దానికన్నా ముందు మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిండ్రు. దాని తర్వాత దేంది అరవింద్ కేజ్రీవాల్, దాని తర్వాత కవిత. ఇప్పుడు మొన్న మనీష్ సిసోడియాను ఆల్మోస్ట్ 18 months 1.5 years తర్వాత అతన్ని విడుదల చేసిండు బెయిల్ మీదనే. పెద్ద పూచీకత్తు అండ్ చాలా కండిషన్స్ కూడా ఎందుకంటే ఆయననే ఎక్సైజ్ మినిస్టర్ కూడా ఉండే కదా. గమ్మత్ ఏంటంటే అంటే ఆప్ దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒక చర్చకు వస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ని ఇరికించడానికే కవితని ఇక్కడ జైల్లో వేసినట్టు ఒక చర్చ జరుగుతూ ఉంది. వాస్తవమేనా అనుకోవచ్చా? ఇట్లా అది మనుషుల మారి అరవింద్ కేజ్రీవాల్ని ఇరికించి నువ్వు బయటకు వెళ్ళిపోమ్మా అప్రూవర్ గా మెయిన్ అక్యూజ్డ్ అయినా కో అక్యూజ్డ్ అయినా ఎవరైనా మారొచ్చండి. గవర్నమెంట్ కి ప్రాసిక్యూషన్, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కి హెల్ప్ చేయడానికి ఎవరైనా అప్రూవర్ గా మారొచ్చు. కానీ ఇక్కడ కవితకు అగేన్స్ట్ ఎవిడెన్స్ ఉందని చెప్పేసి ఇన్ని నెలలు ఆమె అరెస్ట్ అయిన తర్వాత ఇన్ని నెలలు పట్టింది అండ్ కేసు ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆమె ఎన్నిసార్లు సుప్రీంకోర్టుకి పోలేదు, ఇప్పటి వరకు 4 సార్లు పోయింది. ఇది 5వ సారి. అన్నీ చూసుకొనే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఎలాగో మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చినప్పుడు కవితకు తొందరగానే బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మేము అందరం అనుకున్నాం. అంటే నేనైతే అడ్వకేట్గానైతే అనుకున్నాను. గత కొన్ని రోజుల క్రితము ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ మీడియా మిత్రులతో చిట్ చాట్లో భాగంగా కవిత కొద్ది రోజుల్లో బయటకు వస్తుంది,
దాని తర్వాత బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుంది, కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతాడు, కేసీఆర్ గవర్నర్ అవుతాడు, ఇలాంటి వ్యాఖ్యలు చేసిండు. ఎట్లా చూస్తారు వీటిని? పిచ్చిలాగా చూస్తాం మేము. ఎందుకంటే అదే దీంతో నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి చిట్ చాట్లో ఇష్టం వచ్చినట్టు చెప్పిండు, అసలు తలా తోక హొండెం లేకుండా. ఇక్కడ మీరు సిచ్యువేషన్లీనే చూడండి, బీఆర్ఎస్ మెల్లమెల్లంగా ఎంత ఇప్పటివరకు ఒక 3-4 దుంకిండ్రు వాళ్ళు, అండ్ మెల్లమెల్లంగా బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసుకోవడానికి కాంగ్రెస్ చూస్తుంది. దాని తర్వాత అదేంది ఎందుకు కేటీఆర్ అంటున్నా, ఇంకా ఎవరో ఈసీసీ అయిపోతారు, కవిత కేంద్ర మంత్రి రాజ్యసభ ద్వారా కేంద్ర మంత్రి కావచ్చు. కవిత కేంద్ర మంత్రి కాకపోయినా కేటీఆర్ అయితే ఖచ్చితంగా కేంద్ర మంత్రి కావచ్చు కదా. ఇక్కడ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసే ఆయన మంత్రి కాదు, ఏం కాదు, జస్ట్ అన్ ఎమ్మెల్యే రైట్ నౌ. రాజ్యసభ ఇచ్చి మంత్రిని చేయొచ్చు కదా, ఈజీగా రాజ్యసభ ఇచ్చి సెంట్రల్ మినిస్టర్ చేయొచ్చు కదా. సో ఇక్కడ మేము బీఆర్ఎస్ కలిసి ఉన్నామనే ఎటువంటి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఎవిడెన్స్ లేకుండా రేవంత్ రెడ్డి అంత బాజాప్తా అంటే, నేను మీకు లాజిక్ ఎక్స్ప్లెనేషన్ అంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటారు కదా, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ తో చూపెడుతున్నా. బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ ఇస్ బీయింగ్ సక్డ్ ఇన్ టు ద కాంగ్రెస్ పార్టీ. బాజాప్తా ఒక ఎమ్మెల్యే ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కంటిన్యూ అవుతున్న ఒక ఎమ్మెల్యే ఎంపీగా కాంటెస్ట్ చేసిండు బీఫామ్ మీద. అదైతే అవుట్ రైట్ ఎవిడెన్స్, స్పీకర్ షో కాజ్ ఇచ్చుడు కాదు, అవుట్ రైట్ హర్ తరఫ్ చేసేసేయాల, హీ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిజ్ ఎమ్మెల్యే పొజిషన్. అది కాలేదు, స్పీకర్ ఇప్పటి వరకు షో కాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు. కంప్లైంట్స్ పోయి 5-6 నెలలు అవుతున్నది, ఎందుకంటే మనకి ఎలక్షన్స్ అయ్యి ఇప్పటి వరకు జనవరి నుంచి కంప్లైంట్స్ పోయి అది అవుతుంది. సో బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ ఈస్ బీయింగ్ సక్డ్ ఇన్ టు కాంగ్రెస్. హూస్ బెనిఫిటింగ్? బీఆర్ఎస్ ఈస్ బెనిఫిటింగ్. అండ్ ఇక్కడ క్లియర్గా కవితకి ఇవాళ బెయిల్ వచ్చింది. సరే, బెయిల్ లీగల్ రీజన్స్ వలన అందరికీ అండర్ ట్రయల్స్ అనేటోళ్ళు, కవితనైనా ఒక చిన్న పాకెట్ మారైనా అంటే ఒక చిన్న థెఫ్ట్కి సంబంధించిన వాడైనా ఇన్వెస్టిగేషన్ తర్వాత అండర్ ట్రయల్ ఉన్నప్పుడు వాళ్ళను రిలీజ్ చేసిన తర్వాతనే కన్విక్షన్. కవిత ట్రయల్లో కన్విక్ట్ అయితే మళ్ళీ ఆమెను జైలుకి ఇచ్చేసుడా ఇంకేమైనా అంటే పనిష్మెంట్ ఎట్లా ఇస్తారో దాని ప్రకారం ఇచ్చేస్తారు. సో అండర్ ట్రయల్లను ఇవాళ అరెస్ట్ చేసిండ్రు, బీజేపీ రిలీజ్ చేస్తుంది అంటే ఎవరి చోల పువ్వు పెడుతున్నారు? అసలు మనుషులను ఇంగిత జ్ఞానము, చదువు, లెక్క, మన్ను మశానం లేదనుకుంటున్నారా? అంటే అసలు మనుషుల మీద ఇంత తక్కువ అభిప్రాయం ఎట్లుంటుందో నాకు బాధగా అనిపిస్తుంది. అంటే సరే, జర్నలిస్టులు అయినా లేకపోతే ఇంకో రెగ్యులర్ పీపుల్ అయినా వాళ్ళకి చట్టం తెలియదు, కానీ మరి ఇంత ఎర్రి పుష్పాలు ఉంటారా అని అనుకొని మాట్లాడడం చూడండి, దట్ ఈస్ వెరీ హర్ట్ఫుల్. సో ఇక్కడ క్లియర్గా సీక్వెన్స్ మీకు కనిపిస్తుంది. అండ్ బెయిల్లో రిలీజ్ అవుతుందంటే నేను ఏ పొలిటికల్ పార్టీలో లేకుంటే జస్ట్ యాజ్ అన్ అడ్వకేట్ చెప్పొచ్చు. నేను లాస్ట్ మంత్ చెప్పిన, దానికన్నా ముందు కూడా చెప్పిన, త్వరలో 1-2 monthsలో రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ దగ్గరకు వస్తుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ట్రయల్ స్టార్ట్ కాకుండా ఒక అండర్ ట్రయల్ని కస్టడీలో పెట్టే అవకాశము చట్టంలోనే లేదు. సో కవిత అని కాదు, ఇక్కడ ఎవరో 420 అని కూడా కాదు.